గురుగారు జగద్గురు ఆదిశంకరుడు ఏకశ్లోకిని రచించారు. ఇందులోని వేదాంత సారాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కిం జ్యోతిస్తవ భానుమానహనిమే రాత్రౌ ప్రదీపాయకం స్యాదేవం రవిదీపదర్శన విధౌ కిం జ్యోతిరాఖ్యాహి మే చక్షుస్తత్ర నిమీలనాది విషయే కిం ధీర్ధయో దర్శనే కిం తత్రాహ మతో భవన్ పరమకం జ్యోతిస్తదస్త ప్రభో. ఒక్క శ్లోకంలో అద్వైత సారాన్నంతా ఆవిష్కరించారు ఆదిశంకరులు. దీన్ని ఏకశ్లోకి అంటారు. దీనిలో ప్రశ్న సమాధానం రూపంలో మొత్తము విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ చైతన్యమే నీలో ఉన్నది, దాన్ని గుర్తించే ప్రయత్నం చెయ్యమంటూ అద్భుతమైనటువంటి అద్వైత భావాన్ని ఆవిష్కరించారు. ఏమిటి ఆ ప్రశ్న సమాధానం? కిం జ్యోతిస్తవ భానుమాన హనిమే రాత్రౌ ప్రదీపాయకం. నువ్వు ఏ చైతన్యం కారణంగా పగలంతా అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నావు అంటే అందరం సమాధానం చెప్పేస్తాం. ఏముంది, సూర్యుడి వెలుగుంది, ఆ వెలుగులో ఏది వస్తువు ఏది వస్తువు కాదు, ఏది ఎక్కడ ఉన్నదన్న విషయం మాకు అర్థమవుతోంది. కాబట్టి ఆ సూర్యుని యొక్క కాంతిలో మేము ఆ చైతన్యం ద్వారా, ఆ జ్యోతిస్సు ద్వారా మేము అన్నింటినీ గుర్తించగలుగుతూ ఉన్నాం. రాత్రి అయితే రాత్రి సూర్యుడు ఉండడు, ఆ చైతన్యం ఏమైంది? దాన్నేముందండి, ఆ సూర్యకాంతి చంద్రుడి మీద పడి చంద్రుడి యొక్క రూపంలో మాకు మార్గదర్శకం చేస్తూ ఉంది. బాగుంది. చంద్రుడు కూడా లేనప్పుడు అగ్ని రూపంలో అంటే దీపాలు పెట్టి ఆ దీపాల ద్వారా మనం వస్తు పరిజ్ఞానాన్ని అందుకోగలుగుతున్నాం. ఆ దీపం కూడా లేనప్పుడు ఆఖ్యాహిమే మాటల రూపంలో ఇక్కడంతా చీకటిగా ఉంది, ఇటువైపు రాకండి, అటువైపు వెళ్ళండి అంటూ మాటల ద్వారా మనం చైతన్యాన్ని పొంది వస్తు పరిజ్ఞానాన్ని అందుకోగలుగుతున్నాం. విచిత్రం ఏమిటి అంటే ఆ సూర్యుడికి కానీ, ఈ చంద్రుడికి కానీ, ఈ దీపానికి కానీ, ఈ మాటకు కానీ ఏ పరిజ్ఞానం అయితే నీకు అందిస్తోందో, ఏ వస్తువు గురించి నీకు తెలియజేస్తుందో దాంతో ఎలాంటి సంబంధము లేదు. అలానే శరీర ఇంద్రియ సంఘాతంతో నువ్వు అనేక కార్యక్రమాలు చేస్తున్నావు, కదులుతున్నావు, ముందరికి వెళుతున్నావు. ఇలా నువ్వు వెళుతున్నప్పుడు చక్షుత్తత్ర నిమీలనాది విషయే, నువ్వు నిద్రపోయినప్పుడు నీ ఇంద్రియాలేవి కదలవు, నీ శరీరం కదలదు. అప్పుడు పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత నువ్వు నిద్రపోయావన్న సత్యాన్ని నీకు చెప్పేది ఎవరు? ఆ జ్యోతియే, ఆ చైతన్యమే నీవు అన్న అద్భుతమైన అద్వైత భావాన్ని ఈ అజో నిత్య శాశ్వతోయం పురాణం నా హన్యతే హన్యమానే శరీరే. ఈ దేహం పడిపోయేదే, నీలో ఉన్న చైతన్యము వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవామి దేహి. ఇది నిత్యము సత్యము శాశ్వతము అయి వెలుగొందుతూ ఎప్పటికీ ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఆ పరబ్రహ్మ తత్వమే ఈ చైతన్యము అన్న అద్వైత జ్ఞానాన్ని ఆదిశంకరులు ఒక్క శ్లోకంలో అద్భుతంగా మనకు అందించారు. కనుక ఈ ఏకశ్లోకిని ఉపనిషత్తుల సారం చెప్తారు. దీన్ని ప్రతినిత్యము పారాయణ చేస్తూ ఉంటే ఏ విజ్ఞానమైతే భగవద్గీతలో చెప్పబడిందో, ఏ విజ్ఞానమైతే అందజేయటానికి అనేక శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు మనకు ఉపయోగపడ్డాయో ఆ విజ్ఞానమంతా ఈ ఒక్క శ్లోకం ద్వారా ప్రశ్న సమాధానం రూపంలో మనం అందుకోవచ్చు. కనుక ఈ ఏకశ్లోకికి అద్భుతమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వబడింది.